యేసు మనలో ప్రకాశించకపోతే మనకు ఆ స్టేటస్ రాదు. లోకంలో మనకు ఒక స్టేటస్ ఉంది. చదువు, ఉద్యోగం, ఇల్లు, వస్తు వాహనాలు, ఇవంతా ఒక స్టేటస్. దేవునిలో కూడా నీకు ఒక స్టేటస్ ఉండాలి. దేవుని నమ్ముకున్న నీకు ఒక స్టేటస్ ఉండాలి. ఆ స్టేటస్ ఏమిటి? దేవుని నమ్ముకున్నావు, దేవుని యందు విశ్వాసం ఉంచావు, దేవుని సన్నిధిలోనికి వస్తూ ఉన్నావు. కానీ దేవుని సన్నిధిలోనికి వచ్చినటువంటి నీకు ఒక స్టేటస్ అనేది లేకపోతే నీకు క్రైస్తవ జీవితం రుచించదు. పరిశుద్ధ లేఖన భాగంలో ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుదాం. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. దేవునికి స్తోత్ర. ప్రభు అయిన యేసు క్రీస్తు నీలో ప్రకాశించడానికి మృతుల్లో నుండి లే అని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. ఈ లోకంలో జీవించేటువంటి మనుషులు యేసు క్రీస్తులో లేకపోతే, క్రీస్తు ప్రకాశం లేకపోతే అతడు ఏమై ఉన్నాడు? మృతుడై ఉన్నాడు. అందుకనే మృతుల్లో నుండి లేచి దేవుని ప్రకాశం వైపు నువ్వు కనిపెట్టు. ఆయన నీ మీద ప్రకాశిస్తాడు. ఆయన నీ మీద ఉదయించాలనుకుంటూ ఉన్నాడు. పాత నిబంధనైనా క్రొత్త నిబంధనైనా నిన్ను ప్రకాశింప చేయడానికి ఆయన వ్రాసినటువంటి జీవపు మాటలు బైబిల్ చెప్తుంది. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 1వ వచనం చెప్తుంది, నీకు వెలుగు వచ్చినది, లెమ్మో తేజరిల్లుము. దేవునికి స్తోత్ర. యేసు ప్రభు దగ్గరకు వచ్చావంటే దేవుడు నిన్ను ప్రకాశింప చేయాలనుకుంటున్నాడు. ఇప్పుడు రాత్రికి రాత్రే యూట్యూబ్లో ఫేమస్ అయిపోయే వాళ్ళు ఉన్నారు. యూట్యూబ్ కొంతమందిని ఏం చేస్తుంది? ఫేమస్ చేస్తుంది. అలాగే యేసు క్రీస్తు నిన్ను ప్రకాశింప చేయాలని దేవుని వాక్యము నీకు చెప్తుంది.